పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీరు ఒక సభలో మీరున్నారని రావటం, తర్వాత మీరంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఇప్పుడు ఈ సనాతన ధర్మము పట్ల ఆయన కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఎక్కువగా ఆయన చర్చ చేస్తున్నాడు కదా! పవన్ కళ్యాణ్ మీరు ఈ మొత్తం టోటల్‌గా మీ అనుబంధంలో గాని, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో గాని పవన్ కళ్యాణ్ మీరు ఏమంటారు? ఎలా చూస్తారు? పొలిటికల్ ఫీల్డ్‌లో ఈ నేను నేను విశేషంగా గుర్తించి ఆదరించింది లేదా నామ్‌కే వాస్తే ఏదో ఇది ఆధ్యాత్మిక వేదిక కాబట్టి 4 ఆధ్యాత్మిక మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అనే జనరల్ తంతు పొలిటీషియన్స్‌లో చూస్తున్నాం. వీళ్ళు ఎంతవరకు దానికి కట్టుబడి ఉన్నారని నేను కూడా ప్రత్యక్షంగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎండోమెంట్స్ మినిస్టర్స్ వీళ్ళు కూడా వచ్చారు. ఎవరు ఒక్క రూపాయి భగవద్గీతని ప్రచారం చేయటం కోసం మనం వెళ్తున్న మార్గంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినా కూడా స్పందించిన మహాత్ముడు కానీ స్పందించిన గవర్నమెంట్ కానీ లేదండి. ఇది నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఒక వ్యక్తి తన జీవితం అంతా సమాజ శ్రేయస్సు కోసం అన్నీ వదిలేసి, మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకేం ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోవచ్చు, అన్నీ వదిలేసి ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం సమాజంలోకి అన్నీ వదిలేసి అడుగు పెడితే వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ప్రభుత్వానికి లేదండి. మాలాంటి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలండి, మాకు ఇది కావాలని అడుక్కోవాలా? ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే మీకు అసలు చేమ కొట్టినట్టు కూడా లేదా? స్పందించరా? స్పందిస్తే నాలుగు చివరి నుంచే స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే మీరు ఏమంటారు, మాట వరుసకి స్పందించి తర్వాత మేము మా జీవితాంతం మేము మీ చుట్టూ తిరుగుతూ ఉండాలా? అది మీకు ఆనందమా? నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళరా? అట్లాంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ అనే ఒక గ్రేట్ ఒక కమిటెడ్ వ్యక్తి, అతనుకున్న పిచ్చ మామూలు పిచ్చ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, పిచ్చ అంటే తపస్సు అని అర్థం. వాడికి పాటలు పిచ్చి, వాడికి నాటకాలు పిచ్చి, వాడికి సినిమాలు పిచ్చి, అంటే వాడికి అది తప్ప వేరే ఆసక్తి లేదు. అదే వాడికి జీవితంగా బతుకుతున్న వాడినే మనం పిచ్చి అని మాట్లాడతాం. పిచ్చి అంటే తపస్సు అని అర్థం. ఇక్కడ ఇతను ప్రాక్టికల్గా నేను ఎందుకు అతనితో కనెక్ట్ అయ్యానంటే, నేను నా ఆస్తిని ఆదాయాన్ని సర్వస్వం భగవద్గీతకి నా భార్య పర్మిషన్ కూడా లేకుండా ఏమైనా ఏమన్నా అనుకుంటే ఏమవుతుందో తెలియదు, కానీ తను ఏం అనుకోలేదు. నా భార్య అర్చన తను ఏమి అనుకోకపోవడం వల్ల, ఇంకా పైగా తన చేతులకున్న గాజులు కూడా పెట్టి నిన్ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను, డబ్బు లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడకండి అనే స్థితిలో ఉండటం వల్ల ఇది పూర్తయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది గర్ల్, గ్రేట్. ఇక్కడ అట్లా నీ చుట్టూతా నువ్వెంత సంపాదించావో అదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మినిస్టర్ని నా పదవీ కాలంలో ఎంత వెనకేసుకున్నాను అని ప్రతి ఒక్కళ్ళలోనూ కదా. ఇతనేంటి అలా ఉన్నాడేంటి? ఇంకా అసలు అది ఏ స్థితికి వెళ్ళిందంటే జనాలు గుర్తించగా అతను ఎక్కడో పాపం ఒక చోట సప్రెస్ అయ్యి, కనీసం ఈసారైనా నన్ను అసెంబ్లీకి పంపించండి రా, నాకు అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అసెంబ్లీకి పంపించమంటే ఇతను ఏదో 4 స్టిల్స్ దిగడం కోసం కాదు కదా, అతని అంతరాత్మ అతను ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించటమే నిజమైన శాశ్వతమైన ఆనందం. వ్యక్తిగా ఉన్నప్పుడు అతను కొంతే చేయగలడు, ఎంత చేసినా 100 కోట్ల 200 కోట్ల 1000 కోట్ల అంతవరకే చేయగలడు. ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత, రాజకీయం అనే ఒక పవర్ఫుల్ వ్యవస్థలోకి వెళితే అది అన్లిమిటెడ్ చాకరీ, పెద్ద చాకరీ అది. ఈ సినిమాలో ఉండే సెన్సిటివిటీ, అడుగడుగున మడుగులెత్తే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ భోగాలు అనుభవించే వ్యక్తికి ఇట్లాంటి డైవర్షన్ ఏంటి? అది దైవేచ్ఛ ఉంటే తప్ప, దైవానుగ్రహం ఉంటే తప్ప. నేను అందుకని చెప్తాను, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణువంశ లేకపోతే మీకు నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషి కాకపోతే సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేకపోతే గాయకుడు కాలేడు, అందగాడు కాలేడు, దైవాంశ లేకపోతే అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేకపోతే ప్రభువు కాలేడు. సో పవన్ కళ్యాణ్ ప్రభువు, విష్ణువంశ ఉన్నవాడు. అలాంటి వాడి నోట్లోంచి సనాతన ధర్మం ఒక పాయింట్ ఆఫ్ టైంలో సనాతన ధర్మం అని పెట్టి ఉలిక్కిపడ్డా. నేను కొండకచ్చో సనాతన ధర్మం తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? అందులోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇతను? ఇంత చాలా పెద్ద సముద్రం, అది జ్ఞాన సముద్రం సనాతన ధర్మం అంటే. అలా అనుకున్న వాడిని సనాతన ధర్మం కోసం ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అంటే, నేను ఆ మధ్యన ఎక్కడో ఒక కార్యక్రమంలో నేను ఎక్కడో మిస్ అయ్యాను, ఆయన కలవడం ఎక్కడో మిస్ అయ్యాను. ఆ రోజు నేను ఆయనకు చెప్దాం అనుకున్నా, సనాతన ధర్మం ఏమిటి, అది నిలబడాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేయాల్సింది ఏమిటి, అది నేను మన విలువైన సుమన్ టీవీ ద్వారా నేను వారికి చెప్దాం అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్దాం అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు కారణ జన్ములు, నిత్య జీవితంలో రణజన్ములు, నిరంతరం ఫైటింగే.
అవును. ఈ ఈ ఈ కారణ జన్మలో మీ నోట్లోంచి పరమాత్ముడు సనాతన ధర్మం అనే పదం ఉపయోగించాడంటే అలా ఉపయోగించిన తర్వాత కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్లోకి వెళ్ళి సనాతన ధర్మం ఉన్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అని ఈ కొత్త జనరేషన్ వీళ్ళకి అసలు Searching. తెలియదు కదా, సెర్చ్ చేయడం మొదలెట్టారు. ఈ సెర్చింగ్ ఆ పదానికి కొన్ని కోట్లు, అంత ప్రభావితం ఉన్న అంత శక్తిమంతుడు అతను. నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా అని అడిగితే శంకరాచార్య చెప్తాడు, ఆయన 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు, చేయాల్సింది మొత్తం ప్రపంచానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అలాంటి దివ్య జీవితం గడపగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యా. ఇక్కడ సనాతన ధర్మం అంటే రెండు చాలా విలువైన పదాలు, చాలు రెండు పవర్ఫుల్ పదాలు. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం, మార్పు చెందందని అర్థం. మీకు ఒక ఆశ కలిగిందా, ఇప్పుడు విశ్వాసం కలుగుతుందా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇది నేను లెట్ మీ కంప్లీట్. సో ఈ సనాతనం అంటే శాశ్వతమైంది, ఎవ్వరు నశింప చేయలేరు. నహన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు అని పరమాత్మ ఎలా అయితే చెప్తున్నాడో అలా ఈ ధర్మాన్ని ఎవ్వడూ నశింప చేయలేడు. ఇప్పుడు చూడండి, సంభాజీ అనే పేరుతో ఇవాళ ఆ సినిమా వస్తే, చావా సినిమా సంభాజీ, అసలు జనాలుగా ఈ దేశం ఎంత ఉడికిపోతుందండి, ఎంత భావోద్వేగానికి లోనైందండి. ధర్మం ఎప్పటికీ చచ్చిపోదు. సో ఇందులో రెండు పదాలు, సనాతనం అంటే శాశ్వతమైంది, ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ. దీని పేరు అందరూ, నువ్వు ఏ పని చేస్తే జనాలందరూ ఆమోదిస్తున్నారో, ఆనందిస్తున్నారో, ఆశీర్వదిస్తారో అది నిజమైన కర్మ. ఇలాంటి కర్మ పేరే ధర్మము. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను అనుభవించటం వల్ల, ఏ కర్మను ఆచరించటం వల్ల నీకు ఆనందం కలుగుతుందో అట్టి సుఖం పేరు, అట్టి కర్మ పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. ఆ మార్గంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో దీనిని నిలబెట్టాలంటే అది ఒక్కడి వల్ల అవుతుందా, ఇది రెండో క్వశ్చన్. ఎస్ అవుతుంది. ఏ రూపంలో అవుతుంది? సింగిల్ మ్యాన్ రూపంలో అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా వల్ల పూర్తిగా అయిపోతుందా? ఇదే ప్లేస్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా కొంతవరకే సాధ్యం అది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని కోట్ల మంది కదులుతున్నారు. కదిలిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి, మేము సగం దూరంలో ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పమంటే ఆయన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి, దానికోసం సిలబస్ రెడీగా ఉండాలి. ఈ ప్రయాణంలో మీరు పవన్ కళ్యాణ్తో కలిసి వర్క్ చేస్తారా? సనాతన డెఫినెట్గా పిలవమనండి. మాలాంటి వాళ్ళు లక్షల మంది లైన్లో ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు. ఎందుకంటే మేము ఒక దైవం కోసం ఎదురు చూస్తున్నాం, ఒక శాసకుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఒక సరైన పాలకుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఒక ధర్మవర్తనుడి కోసం ఎదురు చూస్తున్నాం. సో ఆయనకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దీని ఉద్యమంలాగానే కాకుండా సనాతన ధర్మానికి ఎక్కడ గ్లాని కలిగినా అక్కడ తీవ్రమైన శిక్ష ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు నోట్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సనాతన ధర్మం మీద ఎవడో ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అసలు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎప్పుడైనా మీరు ఖండన వెలువడిందా అండి? దేవీ దేవతల విగ్రహాలు పడగొట్టేశారు. ఎక్కడో పిఠాపురం అనే ఊళ్ళో 24 విగ్రహాలు. అప్పుడున్న ప్రభుత్వం వాడెవడో మతి భ్రమించి వాడికి పిచ్చి పట్టి దాన్ని కూలగొట్టేశారని వాడిని రక్షించేశారు. అది ప్రభుత్వం కొన్న స్థాయి. అట్లాంటి వాళ్ళకి ఓట్లేస్తారండి వీళ్ళు? అతి దుర్జనీతి వక్తవ్యం అంటాడు భవభూతి ఉత్తరరామచరితంలో. అసలు ఎవరు దుర్జనులు అంటే వీళ్ళ హిందువులే దుర్జనులు. అంటే ఎవరైతే, హిందువులు అందరూ కాదు, ఎవరైతే అతి సంయమనం పాటించి వాడిని దేవుడే చూసుకుంటాడని వదిలేస్తారో ఇంతకంటే దుర్జనులు ఎవరు ఉన్నారు? వీళ్ళకి పట్టిన దుర్జనత్వం, వీళ్ళకి పట్టిన జబ్బు పేరు సెక్యులర్. అందరినీ సమానంగా చూడడం అనే పేరుతో మనని నాశనం చేసేవాడిని నెత్తినెక్కించుకోవడం అనేది దారుణం. దీన్ని ఏం చేస్తానంటే, ప్రధానంగా మీ భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం ఏదైతే పెట్టుకుందో దాన్ని దయచేసి మీరు రూల్గా పాస్ చేయండి. దానికి కూడా ఒక ఆలంబన ఉంది, దానికి కూడా ఒక రెఫరెన్స్ ఉంది. అదేంటంటే, గుజరాత్ ప్రభుత్వం ఏ రకంగా అయితే, ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి, చాలా చోట్ల గుజరాత్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వీళ్ళెలా అయితే భగవద్గీతని సిలబస్లో జాయిన్ చేశారో, ఎవడండి అడిగేది? నీ దేశపు జ్ఞాన భాండాగారాన్ని కాపాడుకుంటే ఈ దేశంలో ఉన్న మిగతా మతస్థులు హర్ట్ అవుతారా? లెట్ దెమ్ గో, లెట్ దెమ్ క్విట్. పవన్ కళ్యాణ్ మీరు కోరేది ఏంటి? సిలబస్లో పెట్టమంటారు? ఖచ్చితంగా భగవద్గీతని రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వాలు, మిగతా రాష్ట్రాలు చేసినట్టుగా దీన్ని భగవద్గీతని 5వ తరగతి నుంచే, అట్లీస్ట్ 5వ తరగతి నుంచే సిలబస్లో పెట్టండి. వాళ్ళకి శ్లోకాలు నేర్పించండి. మాలాంటి వాళ్ళు చెప్తారు, మిగతా మతాల వాళ్ళు ఎవరైనా ఇది మతాన్ని బోధిస్తోంది కదా అని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకు కూడా సమాధానం చెప్పేట్టుగా, లేదా వాళ్ళ చేత ప్రశ్నించబడని రీతిలో, ఉదాహరణకి యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. కాబట్టి నువ్వు జీవితంలో ఫస్ట్ నాన్న ప్రపంచమంతా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే స్థాయిలో నువ్వు ఉత్తముడిగా ఎదగాలి అని చెప్పే ఈ శ్లోకం, ఇది మతం అండి? ఎవడండి మతం అంది? భగవద్గీత అంతా ఇదే మాట్లాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే, నీ డ్యూటీ సిన్సియర్గా చెయ్యి, ఆ సిన్సియర్గా చేసిన డ్యూటీని లోకం కోసం చెయ్యి, అందరి కళ్ళల్లో ఆనందం చూడు, పని అంటే ఇదిరా నాన్న, స్వార్థం మానేసి చెయ్యి. నీ జేబులో, నేను ఇందాక చెప్పాను, మీ జేబులోకి ఇదంతా భగవద్గీత చదివితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడకుండా
ఇతరుల జేబులోంచి వచ్చే ఒక్క రూపాయి అయినా మీరు విషంతో సమానంగా భావిస్తారు స్వామి. కాబట్టి ధర్మానికి సిలబస్ అయిన, ధర్మానికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. దీన్ని పాఠ్యాంశంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ వల్లే సాధ్యం. మీరు ఊరికే దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తే మాలాంటి వాళ్ళు అంగీకరించం. ఇది ప్రాక్టికల్. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు చెప్పిన ధర్మాన్ని మేము సామాన్యుడు కూడా చేరవేస్తాం, మాకు శక్తి నువ్వు మాకు అనుగ్రహించు, ఈ కోరికలతో ఇవ్వండి. నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ మమ్మల్ని ఎలక్షన్స్లో గెలిపి ఇది కాదు. ఇది మీరు ఎప్పుడైతే ధర్మాన్ని ప్రచారం చేస్తారో మీరు న్యాచురల్గా కొనసాగుతూనే ఉంటారు మీరు ఉన్నంతకాలం పదవుల్లో.